మరి ఈ రోజు ఎందుకు మళ్ళీ కాల్ చేశా? నీ హస్బెండ్ ఈరోజు ఆఫీస్కి వెళ్ళాడు అనుకుంటున్నావా? అవును. వెళ్ళలేదు. వెళ్ళినట్టే వెళ్ళి నీ బెడ్రూమ్ లో ఉన్న కర్టన్ వెనకాల దాక్కున్నాడు. హలో. నవ్వు. హెడ్ ఫోన్స్ పెట్టుకో. టీవీలో వస్తున్న పాటని హమ్ చేస్తూ రెడీ అవ్వు. వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తాడు. అలాగే డాన్స్ చేస్తూ బెడ్రూమ్ లోకి వెళ్ళు. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పు. ఆకాష్ వెళ్ళిపోయాడు. ఆకాష్ వెళ్ళిపోయాడు. అబ్బా నీకోసమే వెయిటింగ్. అబ్బా నీకోసమే వెయిటింగ్. అమ్మో ఆకాష్ వచ్చినట్టున్నాడు. అమ్మో ఆకాష్ వచ్చినట్టున్నాడు. ఇప్పుడు జుట్టు చెరిపేసుకో. హాయ్ సెక్సీ. ఇప్పుడు సేల్స్ మెన్ కన్విన్స్ చేయి. వి డోంట్ నీడ్ ఎనీ బేబీ సోప్స్. 11 o'clock గుర్తుందిగా? ముహూర్తం మిస్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసుగా? వెళ్ళు, లంగా ఉని వేసుకుని రెడీ అవ్వు. ఇప్పుడు ఒకవేళ నీ మొగుడు నేను ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చాడే అనుకో. అడుగొచ్చాడు. వచ్చాడే అనుకో. ఏమండి మీరు కరెక్ట్ టైంకి వచ్చారండి. వీడు నా న్యూడ్ వీడియో తీసి 3 months నుంచి టార్చర్ పెట్టేస్తున్నాడండి. మీకు చెప్తే మీరు వీడిని చంపేసి క్రిమినల్ అయిపోతారేమోనని భయపడి చెప్పలేదండి. అప్పటి నుంచి వీడನ್ನು బ్లాక్ మెయిల్ బ్లూ మెయిల్ చేస్తున్నాడు. మీనాక్షి ఏంటి మీనాక్షి, నేను బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి, వీడియో తీయడం ఏంటి, ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు? 3 months నుంచి నాతో ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు మీ ఆయనకి దొరికిపోయినని చెప్పి ఇలా గేమ్స్ ఆడచ్చా? సార్ నేను నిజం చెప్తున్నాను సార్, తను నమ్మకండి సార్. లేదా ఆకాష్ అబద్ధం చెప్తున్నాడు. శతప్ నాను నాకు తెలుసే నువ్వు వీటితో కొనుక్కుతున్నావు, నాకు ముందు నుంచి తెలుసే. వాదంతా ఇష్టమని చెప్పుంటే ఒక్క మాట చెప్పుంటే నీకు ఎప్పుడో డైవర్స్ ఇచ్చిందే వాడిని. నీకు రేపే డైవర్స్ పంపిస్తున్నా. చిపా. ఈ ప్లాన్ కూడా వేసే ఉంచా. ఇది నా ఇంటెలిజెన్స్. నీ బ్రెయిన్ ఏంట్రా? హ్యాట్స్ ఆఫ్ టు యువర్ బ్రెయిన్. నీలాంటి వాడి కోసమేరా నేను ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నిజంగానా? నీలా నెగటివ్ గా ఆలోచించే వాళ్ళంటే నాకు పిచ్చ ఇష్టం తెలుసా. సినిమాలో కూడా నేను హీరో కంటే విలన్నే ఎక్కువ ఇష్టపడతాను. ఏంటి 9 నెలలుగా నన్ను ఫాలో అయ్యావా? నువ్వు టైం వేస్ట్ చేసావు తెలుసా. నీకేం తక్కువ? 6 అడుగుల హైట్, హ్యాండ్సమ్ పర్సనాలిటీ ఉందిగా. మా ఆయన కన్నా నీకేం తక్కువ చెప్పుడాలి. ఇంకా టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. కమిట్ అయిపోదాం. బెడ్రూమ్ ఎక్కడ? కమ్ డార్లింగ్, లెట్స్ మూవ్. Darling, come on. నీ ఇంటలెక్చువల్ బ్రెయిన్ కి ఏ అమ్మాయినా లొంగకుండా ఉంటుందా చెప్పు? ఇంతకీ నీ పేరేంటి? నాగ్. వావ్, వాట్ ఎ రొమాంటిక్ నేమ్ బంగారం. అయినా నీకు బాత్రూమ్ లో కెమెరా పెట్టాలన్న థాట్ ఎలా వచ్చింది డార్లింగ్? నా ఇంటెలెక్చువాలిటీ గురించి చెప్తే నువ్వు ఇంకా రెచ్చిపోతావు. అవునా? ఏంటది? అది టాప్ సీక్రెట్, ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. హే ఏంటి లేచావు? నేను ఎంత ఇష్టపడొస్తే నా దగ్గర కూడా దాస్తావా? నో, నీకు చెప్పకుండా ఉంటానా? చెప్తాను. చెప్పు మరి. ఇలా కాదు. మరి నీ ఒంటిపై నుంచి నువ్వు ఒక్కోటి తీస్తూ ఉండు, నేను ఒక్కోటి చెప్తూ ఉంటా. ఏయ్, ముందు ఆ కొంగు తీసేయ్. ఇప్పుడు చెప్తావా? నువ్వు ఆ రోజు బ్రా విప్పినప్పుడు నీ వీడియో నేను షూట్ చేయలేదు. వాట్? ఎస్ డార్లింగ్. నీలా వీడియో లేని చాలా మంది అమ్మాయిలు నా ట్రాప్ లో పడ్డారు, నాకు కమిట్ అయ్యారు. ఎలా చేస్తావురా? ఫోర్సెస్ పొజిషన్ తీసుకోమని చెప్పు. ఓకే సార్. నువ్వు బ్రా విప్పేవన్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించో చూడు. ఆ క్షణమే నాకు అర్థమైపోయింది నువ్వు బ్రా విప్పావని. ఒకవేళ నువ్వు బ్రా విప్పకపోయింటే ఎవరా నువ్వు?
అసలు నేను బ్రా విప్పలేదనే దానివి. అలా అన్న ఎంతో మందిని నేను వదిలేశాను. అక్కడే నేను ట్రిక్ ప్లే చేస్తాను. కనెక్ట్ అయితే ట్రాప్ చేస్తాను. అదేంటి కప్పేశావు? నువ్వే చూస్తావుగా ఏం జరుగుతుందో. ఏయ్! ఏయ్! ఆగు. ఇది నేను, ఇది నా బంగారం. పెహలా నషా. లవ్ యూ బంగారం. Yeah, baby. Relax, baby. It's me. Relax. Sexy baby. Come to me, baby. Okay, I'm only coming to you, baby. Baby, come to me, baby. Sexy lady. Baby. నాను కూర్చో. నాను కూల్ కూల్ కూల్. పెళ్ళాల్లో ఇంత వైలెన్స్ ఉంటుందా? అమ్మో అమ్మో, ఇన్ని రోజులు ఎక్కడ దాచావే యాంగిల్? ఎలా ఉన్నావో చూడు, కరెంట్ చొక్కటిన కోతిలా. అయినా ఈ ఐడియా ఇచ్చిన ఎదవెవడు? చూడు ఆకాష్, నువ్వు ఎలా ఉంటావో నాకు అలాగే నచ్చుతావు. చూడు ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నావో. లవ్ యూ బంగారం. అమ్మా మీనాక్షి, అబ్బాయి కాఫీ తీసుకురామ్మా. కాంక్రీట్ అంత బాగుంది. ఈ పెళ్లి చూపులు అయిపోలోపు దీన్ని చూపు చూసేయాలి. కామ్రేడ్ వాళ్ళిద్దరు ఏమైనా పర్సనల్ గా మాట్లాడుకుంటారేమో, కొంచెం ప్రైవసీ కల్పిద్దామా? బాగా చెప్పారు. వదలండి. లోపలికి వెళ్దాం. రెండోదినా మీ పేరేంటి? మీనాక్షి. నాను అని పిలుచుకోనా? బాగుంటుంది. నాను అంటే నన్ను ఇష్టపడే నువ్వు. మీరెలాగంటే అలాగేనండి. వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కాలు పీక్ట పడతావా? కాళ్ళు వెనక్కి తిప్పేస్తానత్తవా. మీరెలాగంటే అలాగేనండి. ఏంటి ప్రతిదానికి మీరు ఎలాగంటే అలానే అండి అంటూ? నీకంటూ ఏం లేవా? ఏమైనా అడగాలంటే అడిగే. హ్మ్? హ్మ్. చూడు, ఆ? పెళ్ళాక ఆడది వంటింటి కుందేలు, పడగది బానిస అన్నావంటే కుడికాలు ఎడంకి ఎడంకాలు కుడికేసి తొక్కేస్తా. ఏంటి? మీరు ఎలాగంటే అలానే అండి. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చూపులు పెట్టుకున్నారంటే అబ్బో సూపర్ అనుకున్నా. వీళ్ళ పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ రారు, యానిమల్స్ వస్తాయి. నాను 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 ఆకాష్, ప్లీజ్ నా కోసం వెతకొద్దు. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఓ బంగారం. బంగారం, ఓసారి పైకి చూడు. కుంకుడుకాయలు రసం పెట్టాను, తలంటు పోసుకోవడం మర్చిపోకి. సరేనా బంగారం? అబ్బో హెర్బల్ ఎఫెక్ట్. రుద్దేసుకుందాం. కిందకి చూడు. కొంచెం వాడు బంగారం. ప్లే బాయ్.
ఈవేళ మన పరిస్థితి మరణ మృదంగం కాదు, మన్మథ మృదంగం అయ్యేలా ఉంది. గణుక్కుంది చాలు. టేబుల్ మీద ఫుడ్ రెడీగా ఉంది, వెళ్ళి భోంచే బంగారం. నీకు ఇష్టమని మునక్కాయ కూరలుండాను, వేసుకోయి. ఎంతసేపు బంగారం, తొందరగా రా. ఈ ఎఫెక్ట్ ఏంటే బాబు, ఎగసి పడుతుంది ఇక్కడ. రమ్మన్నానా? నాను ఎక్కడున్నా? వావ్, వాట్ ఇస్ ద సర్ప్రైజ్ నాను? విష్ యూ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ ఆకాష్. ఓ సారీ 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 సారీ. Baby, baby, honey, I love you. Baby, baby, honey, I love you. ఇంతలాగా అవసరమా? నాగలి ఆగనంటుంది ఇక్కడ. నాను, నన్ను క్షమిస్తావా? ఎందుకు? అంటే పెళ్ళే సంవత్సరం గడిచినా ఒక టాట్ కూడా రాలేదు నీకు ఒక మంచి గిఫ్ట్ కొని ఇవ్వాలని. ఏం కాదు, నువ్వు ఇవ్వగలిగే గిఫ్ట్ ఒకటి ఉంది. ఏంటది? నాకు మాట ఇవ్వు, నేను అడిగితే కాదన్నని. ఓకే, ప్రామిస్. నువ్వు ఏం అడిగినా ఇస్తా, చెప్పు. రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళాక నాకు బోర్గా ఉంటుంది కదా, అందుకని అందుకని నువ్వు వచ్చేసరికి ఎలాగో సాయంత్రం అవుతుంది కదా, అందుకని ఏదైనా జాబ్ చేద్దామని. నీకు మ్యాటర్ తక్కువ, ఎఫెక్ట్లు ఎక్కువ బాబా. నీకు జాబ్ చేయాలనుందిగా, చేసుకో. ఏం చేయాలనుకుంటే అది చేసుకో. ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్పు, పర్మిషన్ కోసం మాత్రం చెప్పకు, ఓకేనా? రేపే ఏదైనా కంపెనీలో అప్లై చేయి. కమ్ ఆన్ యా, జస్ట్ చిల్. అక్కర్లేదు, ఏ? ఎందుకంటే నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి. ఏ దొంగ. జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది, ఎల్ఆర్ట్లో ప్రోగ్రామర్. టైమింగ్స్ 10 to 6. రేపే జాయినింగ్. వావ్, కంగ్రాట్స్ యా, దట్స్ వండర్ఫుల్ న్యూస్. థ్యాంక్ యూ. అవును, ఇక జాబ్ కన్ఫర్మ్ అయింది కదా, మరి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు ఇప్పుడు? అచ్చా, నీకు ఎక్స్ట్రా లా చేస్తా. Excuse me, can you pass an attached tray, please? యా. హాయ్, ఐమ్ మీనాక్షి. Okay. Hi, Meera. New? ఎస్. మీరేంటి ఆఫీస్లోనే సిగరెట్ తాగుతున్నారు? So what? అంటే పక్క వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఈ స్మోక్ అంటే బయట వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్ ఇంకా డేంజరస్. అలా అని చెప్పి ఇబ్బందిగా ఉంది బండ్లు పక్కకు ఆపండి అంటే ఎవడైనా వింటాడా? ఎవరి లైఫ్ వాడిది. డోంట్ ట్రై టు జడ్జ్ మీ. ఇక్కడ అందరికీ నా వర్క్ నచ్చుతుంది, బట్ నేను నచ్చును. బంగారం. హే మీనాక్షి, ఎలా ఉంది ఆఫీసు? డిఫరెంట్ ప్లేస్, డిఫరెంట్ పీపుల్. అవును, ఎవరు పరిచయం అవ్వలేదా? పరిచయం ఏంటి, క్లోజ్ కూడా అయ్యారు. హరీష్ అని అచ్చు నాలాంటి క్యారెక్టర్ తెలుసా, చాలా జోవియల్. అసలు నీకన్నా ముందు పరిచయం అయ్యుంటే వాడినే చేసుకునేదాన్ని. రే హరీష్, ఇక్కడ రా.
ఏంటి? ఇక్కడ రా, ఇది నీకు పడిపోయింది. వచ్చి దా 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 తొందరగా. ఏంటే? నేను కాదు తను. మీనాక్షి వాట్ యు వాంట్? బా నేనే పిలిచా. నీ బ్యాగ్ చూద్దామని చూసానుగా. పో. నీ మెంటల్ దానా. నువ్వెవరికి భయపడవా? భయపడ్డం కంటే బతకడం ఇంపార్టెంట్. మనల్ని చూసే లోకం వేరు, మనం చూసే లోకం వేరు. లైఫ్ ఈస్ టూ షార్ట్ మీనాక్షి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ లివ్ అండ్ లివ్ అండ్ లివ్. ఏమైనా నీలాగా బ్రతకడం చాలా కష్టం మీరా. సో మీనాక్షి, ఇప్పుడు అడుగుతున్నా చెప్పు, నేను నీకు సెట్ అవుతానా? ఆకాష్, మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు నువ్వు నాకు ఓ విషయం చెప్పావు, గుర్తుందా? అదే మగవాళ్ళ ఫీలింగ్స్ గురించి. యా యా యా. కానీ నేను ఆడవాళ్ళ ఫీలింగ్స్ గురించి చెప్పనా? ప్రతి అమ్మాయి తన కాబోయే భర్త అందంగా చాలా హ్యాండ్సమ్ గా ఉండాలని అనుకుంటుంది. కానీ అందంతో పాటు మంచి లక్షణాలు కూడా ఉండాలనుకుంటుంది. నాకు తెలిసి నీలో నేను ఊహించిన దానికంటే ఎక్కువే ఉన్నాయి. అంటే నేను నీకు నచ్చినట్టేనా? నచ్చినట్టే అని చెప్పే ముందు నేను నీకు విషయం చెప్పాలి ఆకాష్. ఏంటి? ఫ్లాష్ బ్యాకా? లాంటిదే. 10th ఇంటరా డిగ్రీయా? 10th. పేరు మదన్. మొదలుపెట్టు. బాబాయ్ బుల్లెట్ పై నేను రోజు స్కూల్కి వెళ్తుంటే మదన్ నన్ను తినేసేలా చూసేవాడు. బాల్కనీలో అమ్మ తల తుడుస్తుంటే మదన్ నన్ను తొంగి తొంగి చూడడం నేను ఇప్పటికీ మర్చిపోలేను. నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని ప్రతి క్షణం మదన్ తప్పించిపోయేవాడు తెలుసా. నాకు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మదనే గుర్తొచ్చేవాడు. అదొక మైకల్లా అనిపించేటప్పుడు. ఇన్ఫాక్చుయేషన్ లవా? ఇన్ఫాక్చుయేషన్ లవ్ తెలుసుకునే ముందే విడిపోయాం. కమ్ ఆన్ యా, ఇట్స్ క్వైట్ న్యాచురల్. దీస్ డేస్ ఇవన్నీ చాలా కామన్. అంటే నీకు కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందా? లేదని చెప్తే మనం వీక్ అయిపోతాం. 10th క్లాస్ లో ఒక అమ్మాయిని ఫీల్ అయ్యాను, ఇంటర్లో వదిలేసా. అచ్చా. ఇంటర్లో ఇంకో అమ్మాయిని ఫీల్ అయ్యాను, డిగ్రీలో వదిలేసా. అచ్చా. ఈసారి డిగ్రీలో ఇంకో అమ్మాయిని చాలా ఫీల్ అయ్యాను. ఈసారి ఆ అమ్మాయిని కూడా వదిలేసావా? లే, ఆ అమ్మాయి నన్ను వదిలేసింది. ఇంకా ఫీల్ అవ్వాలి బంద్. ఐ లవ్ యు బేబీ. సారీ బాస్. ఏయ్ మీనాక్షి, నన్ను పెళ్లి చేసుకుంటావా? Yes! లవ్ బంగారం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీనాక్షి? పెళ్లి చూపులు. మళ్ళీ పెళ్లి చూపులేంటి? ఆకాష్, మనం బాగా సంపాదిస్తున్నాం కదా అని సాంప్రదాయాలు మర్చిపోకూడదు కదా. మీనాక్షి. ఏంటి? ఏంలే, ఓకే. అచ్చా. సార్ ఇది ఓకేనా సార్? కొంచెం పైన అతికించు. కరెక్ట్. గుంట బలిగి ఉందరా. అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్. ఏవే ఒకసారి చూడు ప్లీజ్, హెల్ప్ మీ. వాళ్ళని టేస్ట్ చేస్తున్నారండి. తన ఆకాష్ కదా? దొరికేమిటి అయిపోతారో. పరిగెత్తండి పరిగెత్తండి. ఆగండ్రా. హాయ్ మీనా. మళ్ళీ ప్రత్యక్షమైంది. ఈసారి మాత్రం ఛాన్స్ మిస్ అవ్వద్దు. అడ్డ బాబడేసుకుని అలా చూస్తున్నావేనా? హాయ్ చెప్పురా. హలో. హాయ్. ఈ బీచ్ లో మీకు చాలా హోల్డ్ ఉన్నట్టుంది. వాళ్ళు పారిపోయారు మిమ్మల్ని చూసి. వాళ్ళు అన్ని చూసి పారిపోలేదండి. మరి మా సెల్కాన్ కంపెనీలో మొబైల్స్ ఇన్స్టాల్మెంట్స్ లో కొన్నారండి. నాకు దొరికితే ఇన్స్టాల్మెంట్స్ కట్టిస్తానని నన్ను చూసి పారిపోయారండి. ఎనీహౌ టైం వచ్చి సేవ్ చేశారండి. థ్యాంక్ యూ. బాయ్. వెళ్దాం పదండి. చూడడానికి బాగున్నాడు కదే. మొన్నటి గొడవను కూడా మర్చిపోయి ఛాన్స్ మిస్ అయింది. అవునే, ఎంత మంచోడో కదా. ఆకాష్, ఒక కప్ కాఫీ తాగుదామా? ఏంటి మీ ఫ్రెండ్ అలా వెళ్ళిపోయింది? ఈ రోజు దానికి బీచ్ లో పెళ్లి చూపులు. ఈసారి ఎలాగైనా దానికి పెళ్లి చేయాలని వాళ్ళ నాన్న స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాడు. అవును, మీ సొంగ సీనుకి ఎక్కడైనా సెట్ అయిందా? బొంగేం కాదు, దేని చూసిన ముందు సొంగ కాచుకుంటాడు.
సెట్ అవ్వడమేమో కానీ రోజు బుక్ అయితే అవుతున్నాడు. ఒకవేళ ఈ అమ్మాయి సెట్ అయినా సెకండ్ డేనే వాడిని వదిలేస్తుంది. అచ్చా ఇంతకీ మీకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలో? టైం దొరికిందా ఏదో బిల్డప్ ఇచ్చుకో. నేను ఎలా ఉండాలో నాకే తెలియదండి. ఇంకా నేను చేసుకోబోయే అమ్మాయి గురించి ఎలా తెలుస్తుంది? ఒకసారి మీ మొబైల్ ఇస్తారా? అర్జెంట్ కాల్ చేసుకోవాలి. ఇది నా నంబర్ అండి, సేవ్ చేసుకోండి. అచ్చా మీ నంబర్ నాకెందుకండి? దూలు తీరిందా? ఎందుకు కకృతి అడిగితే తనే ఇచ్చేదేమో. ఫేస్ అలా పెట్టకండి, చూడలేకపోతున్నాం. ఫీడ్ చేసుకుంటాలే. నవ్వవయ్యా బాబు. ఫీడ్ చేసుకున్నాను కదా అని రోజు కాల్ చేయకండి. అంటే వారానికి ఒకసారి చేసుకోవచ్చా? సంవత్సరానికి ఒకసారి చేయరా? మీరు చాలా స్పాంటేనియస్ అండి. స్పాంటేనియసే కాదు, కాన్ఫిడెంట్ కూడా. ఏంటి కవరింగా? కాదు, కవ్వింపు. సరేనండి, ఇంక నేను వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? నెంబర్ ఇచ్చారుగా, కాల్ చేస్తాను. నంబర్ ఇచ్చానని రోజు కాల్ చేయకండి. నాను, ఒక్కసారి వెనక్కి తిరిగావా? ఏంటి? ఓసారి కిందికి చూడవా? సారీ అని రాసావా? కాదు, ఒకసారి కిందికి చూడు. నాను పాలు. చెలియా 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 పాలు. మార్బుల్కున్న స్మూత్నెస్ నీ నడుం మీద ఉన్న స్మూత్నెస్ ముందు ఎందుకు పనికిరాదు? అసలు ఇంత స్మూత్నెస్ ఎలా వచ్చింది నీ నడుంకి? అసలు ఈ పాటింది చూడు. అయ్యో బాబోయ్. నీ పాదాలున్నే చూడ్నాను అసలు. వీడి స్పీడ్కి హార్న్ అవసరమా? ఓవర్ యాక్షన్ కాకపోతే. బాబు తమరి వయసు ఎంత? 30 మేడం. అచ్చా వయసులోనే అన్నావుగా, తోడరాదా? ఇప్పుడు చూడండి మేడం. అత్తి. Come on, పెంచు. Yes, పెంచు. అలాగే ఇంకా పెంచు. Come on, తొక్కు. ఇదే తోడు అంటే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్. కారు నన్ను బల్పురా. మేము కూడా కొంటాం బైక్. అప్పుడు అందరు పీకల మీద టైర్స్ తోలుతా. హలో మేడం, ఏంటి? ఇంకో 100 ఇవ్వు. అదేంటి ఎక్కేటప్పుడు 100 అన్నావుగా? అది 20లో వెళ్తే 120లో కాదు. ఇది అన్యాయం. ఏమన్యాయం మేడం? మా సార్ లేనప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది ఎక్కించుకున్నాను. ఆగాగు, దూరం తీసుకో. హాయ్. ఏంటి పెళ్లి చూపులు అంటే ఎప్పుడు లేటేనా? ఆగాగా ఆ షర్ట్ అంటే బురదటే ఎవడన్నా కుమ్మేసాడట్రా? లేదురా, చెప్తా పద ముందు. I was very excited. ఇంట్లో పెళ్లి చూపులు అంటే ప్రైవసీ ఉండరని హోటల్లో అరేంజ్ చేస్తే వీళ్ళని రైట్ కూడా వచ్చారు. నువ్వు ఉండు. ఒక గుంట సెలెక్ట్ చేయడానికి వస్తే 4 గంటలు ఫ్రీరా. నువ్వు పదేస్. వావ్.
కొడుకు మీరేనా? ఏదో బాండ్ కప్ మొక్కలు వేసుకుని అది నా ఫ్రెండ్. ఆ పెళ్లి కొడుకు నా కొడుకు నాను. ఏడు ఇడుకోదు మొహం. ఒంట్లకి ఎక్స్ట్రాలు చాలా ఉన్నాయి చెప్తాను. థ్యాంక్ గాడ్ కరెక్ట్ టైంకి వచ్చారు. ఇంకొంచెం లేట్ అయితే దుర్ముహూర్తం వచ్చేసేది. అలా ఇంతకీ మీ నలుగులో ఎవరిని బుక్ చేసుకోమంటారా? అదే పెళ్లి కూతురు ఎవరినే అంటే ఇంకేట్లేదు. గుంట ఫ్రెష్ కన్నిలాగా ఉంది. రే పేరేంటి అడగరా? మీ పేరేంటి? మీనాక్షి. రేయ్, పెళ్లి చూపులు నాకురా. అంటే ఇంట్లో ప్రైవసీ ఉండాలనే హోటల్ అరేంజ్ చేసామండి. మనం కొంచెం పక్కకి వెళ్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. నీకు దండ పెట్టి గుండం కట్టి వెళ్ళరా బాబు. అబ్బా వెనక నుంచి లేలేగా వద్దురో. ఫస్ట్ నైట్ వేస్ట్ అయిపోగలదు. కూకండి. మీ పేరేంటండి? ఆకాష్ అండి. ఏం చేస్తుంటారు? అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ చేస్తున్నానండి. అచ్చా, మరి ఆ షర్ట్ పైన బురదేంటి? ఇదా అండి, ఇందాక బస్ స్టాప్ లో నిలబడి ఉంటే ఓ కారోడి చల్లాడండి. ఓహో, మరి మీకు కోపం రాలేదా? నిజం చెప్తే మనం వీక్ అయిపోము. అంటే జగ్గు నీళ్ళు కొడితే పోయేదానికి కోపడ్డం అవసరమా అండి? అచ్చా, మిమ్మల్ని ఒక విషయం అడిగినా? అడగండి. మీ ఫ్రెండ్ కలర్ కి మా ఫ్రెండ్ కలర్ కి సెట్ అవుతుందంటారా? కలర్ తో కంపేర్ చేస్తే ఈ ప్రపంచంలో చాలా మందికి పెళ్లిలే అవ్వండి. ఓసారి రండి. కమ్యా. ప్రతి మొగాడు తన కాబోయే భార్య అందంగా అప్సరసలా ఉండాలని కలలు కంటాడు. కానీ అందరికీ అదృష్టం దొరకదు. దొరికిన కొంతమంది అదృష్టవంతులు ఇంకా లైఫ్ లాంగ్ భార్యకి బానిసైపోతారు. ఇంకా అందంలో మావాడు మీ ఫ్రెండ్ కాల్గొట్టి కూడా సరిపోడు. బట్ అమ్మాయి దొరికితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి? వాడికి లైఫ్ లాంగ్ పాత సేవ చేసుకుంటూ బ్రతికేస్తాడు. రెండు కళ్ళు సాలవంట, రెండు కళ్ళు సాలవంట నిన్ను చూడనీకి, కష్టపడ్డంతో బ్రహ్మ నిన్ను చెయ్యనీకి. నన్ను పొగడ మాకు బుట్టలోను వెయ్యనీకి, నా గుండెలోకి కన్ను వేసి దూరనీకి. మొన్న మూడొచ్చి నిన్న ముద్దొచ్చి ఎలా నీ వెనక పడ్డాను మీనాచ్చి. నాకు బీచ్ చూపిస్తావా? నీకు బీచ్ అండి, బీచ్ కి నిన్ను చూపిస్తా. నాకు బీచ్ లో అణువు తెలుసు. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను సన్ ఆఫ్ ది బీచ్ అంటారు.